ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాత్రం వైకాపా అధినేత వంగ గీత గారు, వారిద్దరి జ్యోతిష బలంలో పీఠాపురం నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన అభిమానులు, అలాగే వంగ గీత గారి అభిమానులు, వైకాపా అభిమానులు కోరిక మూలంగా పవన్ కళ్యాణ్ గారు విజయం పొందుతారా, జనసేన పార్టీ అధినేత అలాగే వైకాపా పార్టీ తరపు నుంచి వంగ గీత గారు గెలుస్తారా? మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం. వారిద్దరి పేరు మీద చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, రెండవది అమ్మలగన్న అమ్మదైవం ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బెజవాడ కనకదుర్గమ్మ. ముఖ్యంగా మాత్రం జనసేన పార్టీ అధినేత గారి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం కూడా చాలా అద్భుత యోగ బలం ఉన్నది. అలాగే మాత్రం వైకాపా వంగ గీత గారి జ్యోతిష్య బలం కూడా మాత్రం చాలా అద్భుత బలంగా ఉన్నదండి. వీరిద్దరి పేరు మీద మాత్రం హోరాహోరీగా పోరు కొనసాగే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతం మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ వైకాపా అధినేత వంగ గీత గారు మాత్రం ఓడిపోయే అవకాశం ఉందండి.